నమస్తే అన్న. తమ్ముడు నమస్కారం. మొత్తానికి బూరుగుపల్లి కృష్ణయ్య చాలా రోజుల తర్వాత మాకు కృష్ణయ్య కాదు, అది మళ్ళీ ఎవరో గుర్తుపడరు మీరు అట్లా అంటే. ఓకే, మళ్ళీ కొత్త వాడు వచ్చిండే నా పోటీ అనుకుంటారు. ఓకే, బూరుగుపల్లి కృష్ణయ్య యాదవ్. ఓకే, చాలా రోజుల తర్వాత టైం దొరికింది. ఓకే, మీరు మాకు ఇవ్వడం చాలా వరకు ఒక రకంగా గ్రేట్ అనుకోవాలి. టైం పుండికూరు విష్ణు మా తమ్ముడు ఆల్వేస్ టైం ఇస్తాం దానికి. అంతే అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అన్న. బూరుగుపల్లి కృష్ణయ్య యాదవ్ అంటే ఒక బీసీసీఐ రాష్ట్ర అధ్యక్షుడిగా చూడొచ్చా, ఒక రైతుగా చూడొచ్చా, లేకపోతే ఒక చిరంజీవి గారి అభిమానిగా చూడొచ్చా, లేకపోతే ఒక అంటే అన్ని విధాల ఒక కళాకారులుగా, ఒక వ్యాసకర్తగా అన్ని రకాలుగా ఉన్నట్టున్నారు. ఏది చూసినా నాకు 2014 వరకు మా ఇంట్లో మా అమ్మ కానీ అందరు ఊర్లో కానీ చిరంజీవి అని పిలుస్తారు నన్ను కూడా. ఈ యొక్క చిరంజీవి అభిమాని గర్వపడతా. ఈ ఉద్యమాలు ఉధృతమైన తర్వాత బూరుగుపల్లి కృష్ణ యాదవ్ అంటేనే ఒక ఐడెంటిఫై ఉంది. మొత్తానికి ఐడెంటిఫై అక్కడ నుంచి ఉంది. ఎందుకంటే చిరంజీవి లేకపోతే బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ఈరోజు పబ్లిక్లో లేడు. చిరంజీవి సినిమాల్లో నటన స్ఫూర్తిగా తీసుకొని ఆయన తిరుగుబాటు పాత్రలను స్ఫూర్తిగా తీసుకొని నేను సామాజిక న్యాయం కోసం పనిచేస్తా ఉన్నాను. అలా సినిమా వేరు, నిజ జీవితం వేరు కదా, అంటే ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడుతుందంట కంపల్సరీ. అంటే మనం ఈ సమాజం ఉదాహరణకు ఒక ప్లే గ్రౌండ్లోకి వెళ్తాం. ప్లే గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఒకరు కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి పోతారు, ఓకే, ఒకరు వాకింగ్ పోతారు, ఒకరు రన్నింగ్ పోతారు, ఒకరు జంపింగ్ పోతారు, ఒకరు క్రికెట్ ఆడడానికి పోతారు, ఒకరు బిల్లకట్టి ఆడుతుంటారు, ఒకరు వినోదం చూడడానికి పోతారు. ప్లే గ్రౌండ్ ఒకటే, రకరకాల పనులు జరుగుతూ ఉంటాయి అక్కడ. సినిమా అన్నప్పుడు కూడా 24 క్రాఫ్ట్స్ శ్రమనే సినిమా నిర్మాణం. అందులో విలనిజం ఉంటుంది, హీరోయిజం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ట్రాజెడీ ఉంటుంది, నిజ జీవితం ఉంటుంది, సమాజానికి ఒక మెసేజ్ ఉంటుంది. నాకు మెసేజ్ అవసరం కాబట్టి మెసేజ్ని తీసుకున్నా. అది చిరంజీవి సినిమాల ద్వారానే ప్రభావితమై నేను తీసుకున్నా. చిరంజీవి గారిని ఎప్పుడు కలిసారా? చాలాసార్లు కలిసిన. మళ్ళీ ఇప్పుడు ఇక నేను కలిసే ఓపిక నాకు లేదు ఇక. ఎందుకంటే నా అభిమాని నా సినిమాలు చూసి ఒక ఈ స్థాయికి వచ్చిండు కదా, ఆడున్నాడు నా తమ్ముడిని పిలిపించండి అని అన్నని పిలిపించుకుంటాడు. మా కొడుకుతో సహా నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే మా కొడుకు పేరు కూడా చిరంజీవి. ఆయన మా కొడుకు, నేను మా ఫ్యామిలీతోటి అన్ననే పిలిపించుకుంటాడు. మొన్న రీసెంట్గా ఆగస్టు 22 అన్న బర్త్డే కూడా ఆర్టికల్ రాసిన, వాళ్ళ పర్సనల్ పిఏ కూడా ఫోన్ చేసి పంపించిన. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తంలో చాలామంది హీరోలు ఉన్నారు, పెద్ద హీరోలు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, చాలామంది గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. చిరంజీవి గారిలో మీకు నచ్చింది? చిరంజీవిలో నచ్చింది ఏంటంటే ఆయన మీద ఎవడన్నా అవాకులు చవాకులు పేలిన, ఆయన మీద నిందలు వేసిన చలించే మనిషి కాదు, అజాత శత్రువు. ఆయన శత్రువులాగా చూడడు. కాలకర్మం కానీ వాడు దేహి అని మళ్ళీ చిరంజీవితోటి సహాయం కోసం వస్తే గతాన్ని మర్చిపోయి సినిమా అంటేనే నా కుటుంబం, అందులో వీడు ఒక సభ్యుడు, నా కుటుంబ సభ్యుడు అనే కాన్సెప్ట్ తోటే సహాయం చేస్తాడు. ఉదాహరణ చిన్ని కృష్ణ మంచి రైటర్, ఇంద్ర సినిమా రైటర్. ఎందుకో మరి చిరంజీవి కుటుంబం చేసే సేవా కార్యక్రమాలు చాలామందికి తెలుసు తెలుగు రాష్ట్రాల్లో. కానీ కావాలని ఒక రాజకీయ పార్టీ చెప్పిన దానికి చిరంజీవి పిల్లికి బిచ్చమేయడు, రూపాయి విదిలించడు, అది దాని అవాకులు చవాకులు వేలిండు. రీసెంట్గా మొన్న అన్నగారి బర్త్డేకు ముందు తర్వాత వచ్చి తప్పైంది, నేను ఒక మనిషి ఆడిస్తే ఆడిన తప్ప అన్నయ్య అలాంటి వ్యక్తి కాదని తప్పు ఒప్పుకున్నాడు. అన్నయ్యకు మొన్న పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు. అవునవును. ఇప్పుడు చిరంజీవి గారు మామూలుగా ఇండస్ట్రీ పరంగా పొలిటికల్ లీడర్గా బాగుంటారా, లేకపోతే సినిమా హీరో కళాకారుడుగా బాగుంటారు? అన్న కళాకారుడిగానే బాగుంటాడు. అన్నగారు సినిమాలు విడిచి రాజకీయాల్లోకి వస్తున్నాడు అన్నప్పుడు ఫస్ట్ బాధపడింది నేనే. ఇక్కడ జడ్చర్లలో వన్ ఆఫ్ ది మోస్ట్ మెయిన్ పిల్లర్ నేను ప్రజారాజ్యానికి. ఇక్కడ మండల ప్రెసిడెంట్ కూడా చేసిన, అను ఊరు తిరిగి. ఎందుకంటే చిరంజీవి సేవ సమితి పేరు మీదనే ఐబ్లెట్ క్యాంపులు వేసి చాలా కార్యక్రమాలు చేసినాం. పార్టీకి ముందే అనుకోకుండా పార్టీ రావడం, అందులో కూడా కీలక పాత్ర పోషించినాం. అయితే అన్నగారు రాజకీయ నాయకుడుగా పనికిరాడు, ఎందుకంటే అంత మరి మితిమీరిన మంచితనం రాజకీయాల్లో పనికిరాదు. ఆయన ఈరోజు మళ్ళీ ఒక 9.5 సంవత్సరాలు ముఖానికి రంగేసుకోకుండా రాజకీయాల్లో ఉండి 9.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తే కూడా ఆ కళామ తల్లి నా ముద్దు బిడ్డ మళ్ళీ తిరిగి వచ్చిన ఒక ఇండస్ట్రీ ఇచ్చింది. మళ్ళీ ఖైదీ నెంబర్ 150 కామన్. అదే
చిరంజీవి గారు అంటేనే ఒక నెంబర్ 1 లీడర్. రికార్డులకు బాపు అసలు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. ఇగో 2 గంటలు మనం చర్చ చేసినా తక్కువనే ఎంత చెప్పినా కూడా. ఎందుకంటే దశ దిశ నిర్దేశాన్ని మొత్తం మార్చి తెలుగు సినిమా పోకడలను స్టైల్ను మార్చిన ఏకైక హీరో చిరంజీవి గారు. ఓకే, చిరంజీవి గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా? ఇదని చెప్పలేము. పల్లెటూరు మనగాడు, రుస్తుం, కొండవీటి రాజా. అసలు మన సినిమాలో ఇది గ్రామాలలో పెత్తందారి వ్యవస్థ తిరుగుబాటు, ఊరికిచ్చిన మాట, ప్రాణం ఖరీదు. అసలు ఈ సినిమాలన్నీ అసలు చలించిపోవాలి. అసలు ట్యాగూరు, స్టాలిను ఎంత సేవా తత్పరత ఉన్నాయి. ఖైదీ నెంబర్ 150కి ముందు శంకర్దాద్ ఎంబీబీఎస్. ఓకే, అసలు శంకర్దాద్ ఎంబీబీఎస్లో డాక్టరు ఎంత గొప్పోడన్నా కావచ్చు తన వృత్తిలో, ఆయనతోటి ఈ మన రోగిని కలుపుకుపోలేని వ్యక్తి, రోగిని రోగిగా చూసే డాక్టరు ఆ చికిత్స పరిపూర్ణంగా చేయలేడు. రోగితో మమేకమై రోగిని తన రోగిగా కాకుండా ఒక స్నేహితుడిగా చూసి ఆ రోగికి అవన్నీ డైరెక్టర్ పనులు కదా. ఐ మీన్ ఆ కథకున్న లెక్కలు అంటే డైరెక్టర్. తమిళ్లో మురుగదాస్ గారు ట్యాగూర్ తీసిండ్రు రమణ అని, విజయకాంత్ హీరో, యావరేజ్ సినిమాది. అదే తెలుగులో బాస్ తీసిండు వినాయక్ డైరెక్షన్లో. అసలు ఇంట్రెస్టింగ్ కాడు. నేను వినాయక్ గారి డైరెక్షన్ అనుకుంటా. వినాయక్ గారి డైరెక్షన్ అని కాదాడా, నిప్పుకు నీరు తోడైతే ఆరిపోతుంది, కానీ ఉంగరానికి గాలి తోడైతే బగా అడ్డుకుంటూ పోతుంది. మరి అన్నయ్య పవనసుతుడు, ఆంజనేయుని భక్తుడు. ఆయన పవనుడు ఎవరు? పవనుడు గాలి కదా, పవనం. మరి గారు కూడా ఆంజనేయ స్వామి చాలా ఇష్టం. ఇష్టం. మరి పవనపుత్రుడు కాబట్టి ఆయనకు ఆ శక్తి ఉంది. ఎవరు ఎన్ని విధాలు విమర్శించినా. అసలు కరోనా టైంలో ఎన్ని సేవా కార్యక్రమాలు చేసిండు. దోశలు వేసుకొని తిన్నారు. దోశలు వేసుకొని తిన్నడే కనిపించింది. కానీ 23 ఉమ్మడి అన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపించడం ప్రభుత్వ. ఇంకోటి సినీ కార్మికులు ఎవరు ఆకలితో ఉండకుండా, సరే అన్నయ్య గారు సొంత డబ్బులు ఉన్నాయి, దాంట్లో ఇతర సినిమా హీరోలు కూడా వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేశారు. అందరి డబ్బులతోనే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళి వాళ్ళకి సహకారం చేసిండ్రు. త్వరలోనే వాళ్ళ నాన్న వెంకట్రావు గారి పేరు మీద కార్మికుల కోసం ఒక హాస్పిటల్ కూడా కట్టించబోతా ఉన్నాడు. గ్రేట్ ఏంటంటే మెగా ఫ్యామిలీలో వదినమ్మ సురేఖ గారు ఒక్కరామె మరుదులకు కానీ అందరికీ తల్లి పాత్రలో ఉన్నందుకు ఆ ఫ్యామిలీ సక్సెస్ అయింది. రెండోది వచ్చిన కోడలు కూడా రామ్ చరణ్ గారి భార్య గారు కూడా సుపాసన గారు, వారు కూడా లాక్డౌన్లో అసలు సిరిసిల్ల అడవుల్లో చెంచోళ్ళకి వంట సరుకులు అందించి వచ్చింది ఆమె. ఆ సినీ పరిశ్రమల నిరుపేద కార్మికులకు ఎక్కడ ఏ అన్యాయం రోగాలు వచ్చినా వాళ్ళు డబ్బు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఆమె అపోలో హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు. జానీ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ వాళ్ళ భార్య డెలివరీకి వెళ్ళినప్పుడు డబ్బులు లేవు. రామ్ చరణ్ ఫోన్ చేస్తే పని అయిపోయింది. కాకపోతే ఆయనతో 500-600 కట్టించుకున్నారు. ఉత్తగా పోకూడదు, కనీసం ఏదో పిల్లని పాల ఖర్చు ఏదో కట్టించుకోవాలని చెప్పి. ఇప్పటికీ అసలు ఈ ప్రాణం, ఈ దేహం మెగా ఫ్యామిలీకి అంకితం అని చెప్పి ఆడ ఇలా ఇస్తున్నాడు పిఠాపురంలా. జనసేనకు ప్రచారం చేస్తాను. మీరు కరెక్ట్ రూట్కి వచ్చారు. కళ్యాణ్ గారి పాత్ర చిరంజీవి గారు అంటే చిరంజీవి గారి అభిమానుల క్రేజ్ కంటే ఒక రకంగా వాస్తవానికి కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి క్రేజ్ ఎక్కువ, కళ్యాణ్ గారికి క్రేజ్ ఎక్కువ ఆయనకు ఉంటుందని కదా. పెడితే ఫ్యూజులు ఎగిరిపోవాలా. అదే ఒక మాట, చిరంజీవి గారు మంచి డాన్సర్, గొప్ప డాన్సర్, ఆయన మించిన వాళ్ళు లేరు అన్నట్టు ఉంటుంది. ఇప్పటికీ లేరు. ఇప్పుడు వచ్చిన హీరోలు కుప్పిగంతలు వేస్తున్నారు, ఇంతలో తెగుతున్నారు. కానీ అసలు ఆ బాడీ మూమెంట్ ఉంటుంది. 150లో చూసినావు నువ్వు, మొన్న రీసెంట్గా వాదేరు రాయాలి, అసలు ఆ మూమెంట్. చిరంజీవి గారి గురించి మీరు మాట్లాడుతుంటే మీ లోపల ఒక గ్లో వస్తుంది. ఎందుకట్లా? నాకు మా అమ్మ నాన్న తర్వాత నాకు చిరంజీవి తెలుసు. మా అమ్మ నాన్న చదివించారు. ఆయన సినిమాల ద్వారా నేను సమాజానికి ముందుకు వచ్చిన. మా అమ్మ నాన్న చదువుకోలేదు, నిరక్షరాస్యులు. ఈయన నటన ద్వారా స్ఫూర్తి పొందిన. నాకు ఎవరు గురువు లేరు ఈ ఉద్యమాల్లో. ఓకే, ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ వల్ల అతను కొంతవరకు చెడ్డ పేరు సంపాదించుకున్నాడు అన్నప్పుడు మీరేమంటారు? నిజంగా చిరంజీవి గారు ప్రజారాజ్యం వల్ల చెడ్డ పేరు సంపాదించుకుంటే సినీ పరిశ్రమలో మళ్ళీ నిలదొక్కునేవారు కాదు. ఆయన కొందరివాడు కాకూడదు, అందరివాడు అందరివాదులాగానే ఉండాలని మేము కోరుకున్నాం. బ్రాహ్మణుల
మిత్ర పరకాల ప్రభాకర్ ఈ బ్రాహ్మణుల కుట్రకు బలైంది ప్రజారాజ్యం పార్టీ. ప్రజారాజ్యం పార్టీ నుండి ఈరోజు చర్చలలో నేను ఎమ్మెల్యే పక్క. ఎందుకంటే ఈ ఉమ్మడి రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నప్పుడు ఆ మహబూబ్నగర్ జిల్లాలో కష్టపడి పనిచేసిన 20 మంది లిస్టులో వన్ ఆఫ్ ది మోస్ట్ బురుగుపల్లి కృష్ణ యాదవ్ పేరు కూడా ఉంది అక్కడ. ఆయన అప్పట్లో టికెట్లు అమ్ముకున్నారు. టికెట్లు ఎవరు అమ్ముకోలే. ఇది ఎందుకంటే ఎవడు బయట ఉండి మాట్లాడినాడు తప్ప మరి ఆ టికెట్ ఆయన అమ్ముకున్నప్పుడు వచ్చిన డబ్బులు సంచులు మోసినోడు ఎవరు లేడు. చిరంజీవి గారు టికెట్లే అమ్ముకుని ఉంటే ప్రజారాజ్యం పార్టీ రద్దయిన తర్వాత ఆ పార్టీ కోసం తెచ్చిన అప్పులు తీర్చడానికి ఆయన కష్టకాలంలో ఒక సినిమాకు 1.5-2 లక్షలు తీసుకున్నప్పుడు అగ్వకాలంలో మద్రాసులో ఉన్న భూములు అపార్ట్మెంట్లు అవి అమ్మి అప్పు తీర్చిండు. ఇది జగమెరిగిన సత్యం. మీ చిరంజీవి గారు ఇప్పుడు రాజకీయాల్లో కళ్యాణ్ సార్ ఉన్నారు. కళ్యాణ్ సార్ పైన ఆయన అంటే సపోర్ట్ ఏమైనా ఉంటుందా? 100% పరోక్షంగా ఆయనది గత ఎన్నికల్లో ఉంది. మొన్ననే రీసెంట్గా 5 కోట్లు ఇచ్చిండు. మరి రామ్ చరణ్ కూడా బాబు నీ వంతు కూడా నువ్వు మీ బాబాయికి సహాయం చేయాల్సిందని చెప్పిండు. ఉపాసన గారు చేసే సాయం ఉపాసన గారు చేస్తున్నారు. అక్కడ సాయిధరం తేజు వరుణ్ తేజు వాళ్ళంతా ఎవరి స్థాయిలో వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అల్లర్జున్ గారు అల్లరవింద్ గారు కూడా వాళ్ళు పరోక్షంగా వాళ్ళ ఆర్థిక సాయం వాళ్ళు చేస్తున్నారు. బన్నివాస్ సహా నిర్మాత గీతార్ చుట్టూ నిర్మాత బన్నివాస్ గారు అందులోనే తలమునకలై ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా పవర్ స్టార్ ఇస్ ఏ విన్నర్ పక్క లక్ష మెజారిటీ విన్నర్. కాకపోతే నేను జనసేన పార్టీ కార్యకర్తను కానీ నాకు రాజకీయాలకు సంబంధం లేదు. కానీ పవన్ కళ్యాణ్ విన్ను కావాల్సిన అవసరమే ఉందంటే ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా 2 చోట్ల ఓడిపోయిన తర్వాత ఈ పార్టీని రద్దు చేసుకోవడం లేకపోతే కాము ఉండడం చేసింది. కానీ కౌలు రైతులకు సొంత డబ్బులు అమ్మిన పాప అని ఎవడన్నా పోయినాబా? కుటుంబానికి 1,00,000 ఎవడు పంపలే. అసలు శ్రీకాకుళంలో కిడ్నీ బాధితుల కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పోరాటం ద్వారానే ఆ కిడ్నీ బాధితులకు డయాలసిస్కు హాస్పిటల్ ఏర్పాటు కానీ వాళ్ళకు పెన్షన్లు రావడం కానీ మామూలు పోరాటం కాదు. రోడ్లు ఏర్పాటు కానీ పవన్ కళ్యాణ్ సునామీ సినిమాలో చెప్తాడు చూడు, ఒక్కడివే ఏం చేస్తామని ఇంటర్వ్యూలు అప్పుడు సర్దార్ ఒక్కడుగుతోటి ఎన్ని అడుగులైనా మొదలయ్యేది ఒక్కడుగుతోటి అంటారు. దూసుకుపోతాడు. అసలు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే పైసలు వంతు ఏది లేదు, ప్రచారం లేదు, వస్తున్నాడంటే వస్తారు. ఇప్పుడు ఈ భారతదేశ రాజకీయాలలో ఎంత గొప్ప నాయకుడికైనా సాక్షాత్ ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి అయినా డబ్బులు వంచండి కాళ్ళు కదులుపుతలేరు జనాలు. పవన్ కళ్యాణ్ గారిని నేటి రాజకీయాల్లో చంద్రబాబు సార్ వాడుకుంటున్నారు కాదు. పవన్ కళ్యాణ్ అమాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ నాలాంటివాడే. పవన్ కళ్యాణ్ నేను ఇద్దరిని బేరీ చేసుకుంటే మా ఇద్దరి మెంటాలిటీ ఒకటే. సమాజం కోసమే తపన తప్ప వీళ్ళు ఎవరితోటి కలిసినా పరమార్థం కాన్సీరామ్ కాన్సెప్ట్ అది అంతే. కాన్సీరామ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు కానీ పార్టీ బీజేపీ సిద్ధాంతాన్ని ఏమో అభిమానించాలి. ఆయన ఒక అవసరం వచ్చినప్పుడు ఒకరిని వాడుకొని వెళ్ళిపోవాలంతే. మన బండి ఆగిపోయింది రోడ్డు మీద, ఎవరు నోడు వాడు శత్రువా మిత్రుడు ఎవడన్నా పరిచయం ఉన్నాడా ఎవడన్నా ఉన్నాను వాళ్ళని వాడుకోవాలి, కుర్చేసుకోవాలి, ఇండస్ట్రీ పరంగా మామూలుగా మీ చిరంజీవి గారు మనందరి చిరంజీవి అందరి వాడు, కొందరికి పర్మిట్ చేయాల్సిన వాడు కాదు. అదే మీరు అంటారో లేదని అందరి వాడు చిరంజీవి గారు ఎంత ఉన్నా కానీ ఆయన దాదాపు 160 సినిమాల వరకు తీసినా కానీ కళ్యాణ్ సార్ వచ్చి 30 సినిమాలకి ఆయనను మించిన క్రేజ్ నాకు వచ్చేసింది. క్రేజ్ చేసిందంటే చిరంజీవి మాము, పవన్ కళ్యాణ్ మండ ఇరుకగా వచ్చింది. ఇట్లా యూత్ అట్రాక్షన్ యాక్టింగ్ పరంగా కానీ కళ్యాణ్ డిఫరెంట్. అసలు పవన్ కళ్యాణ్ క్రేజ్ని ఎవడు తట్టుకోలేడు. అసలు ఖుషి తర్వాత జాని ఫ్లాప్ అయినాక చాలా సినిమాలు అన్నవరం యావరేజ్ ఆడడం, గుడాంబ శంకర్ యావరేజ్ ఆడడం, యావరేజ్ వచ్చిన తర్వాత జల్సా ఫస్ట్ డే కలెక్షన్లో ప్రపంచంలో 7వ స్థానంలో వచ్చింది. ప్రపంచంలో 7వ స్థానం ఏం మామూలు పిక్చర్ అది. ఏమి తీసుకు అసలు పవన్ కళ్యాణ్ నడవడి ఆ డైలాగులు మన ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పెన్ పవర్, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ పవర్. మళ్ళీ రికార్డులు మొత్తం బ్రేక్ మళ్ళీ కొద్దిగా
సర్దార్ గబ్బర్ సింగ్ మళ్ళీ లేపింది. ఆ మధ్యలో వచ్చింది కాటమరాయుడు ఇలాంటి ఫ్లాప్లు వచ్చినాక సర్దార్ గబ్బర్ సింగ్ లేపింది. ఇప్పుడు ఓజే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ హరిహర వీరమల్లు మళ్ళీ రికార్డు మళ్ళీ ఇది ఒకటి సినిమా ఉంది కదా ఉస్తాద్ భగత్ సింగ్. ఆయన రికార్డులు సృష్టించడంలో మెగా ఫ్యామిలీ తర్వాత ఎవడైనా అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు అంతే గ్యాప్లా. పంతులు లేనప్పుడు పిల్లలలో పెట్టినట్లే ఆడాడ హిట్లు పడితే పంతులు వస్తే ఎట్లయితే కాముకుంటారో 100%